వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యు ఆర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఇస్ రాహుల్? చేసి చూయించడానికి నేను కూడా అగైనిస్ట్ అండి. నాకు కూడా నచ్చదు. అంటే ఇప్పుడు నేను ఒక సినిమా ఒప్పుకున్నాను. ఆయన నాకు కథ చెప్పిన తర్వాత నాకు 'రమణ్ రాఘవ'లో విక్కీ కౌశల్‌లా చేయాలి అన్నాడు. నేను చేయనండి. ఇంకా రోల్ మార్చండి లేదా నేను ఈ సినిమా వదిలేస్తాను అన్నాను. ఇంకా నాకు విక్కీ కౌశల్ వచ్చేస్తాడు బ్రెయిన్‌లోకి. ఆయన ఎలా చూసుంటాడు, ఎలా నడుచుంటాడు. ఇంక నేనేం చేస్తాను? నా క్రియేటివ్ ప్రాసెసే ఆగిపోయింది. ఎలాగైతే చేసి చూపిస్తారో, ఓహో! చెయ్యి ఇంతవరకు ఎత్తాలా? ఓకే. కన్ను ఇలా ఐబ్రో ఇలా పెడితే ఆయనకు నచ్చుతది. ఓకే. సో, ఇలా అడుగుతున్నాడు నన్ను చేయమని. నా కాన్షియస్ ఎంతసేపు ఇక్కడ ఉంటది. నాకు సాత్వికం మీద ఏమి ఉండదు. నేను దీన్ని ఎలా బెటర్‌గా పర్ఫార్మ్ చేయాలనేది ఏమి ఉండదు. ఆయన చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ మీదే ఉంటది. అదే గనక నన్ను నా రోల్ ఇది. దీని ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఇలా ఉంటాయి. దీని వృత్తి ఇది, దీని ఏజ్ ఇది, ఇది ఇలా బిహేవ్ చేస్తది. దీనికి కారణం ఇది అని నాకు చెప్తే నేను ప్రిపేర్ అయ్యి వస్తా. అది నీకు నచ్చకపోతే చేంజెస్ చెప్పు. నేను ఇలా అనుకోలేదు, ఇలా అనుకున్నాను. దీనికి ఇంత కోపం ఉండదు. ఇది ఇంత స్ట్రెయిట్‌గా నడవదు. అప్పుడు నేను చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. యెస్. కానీ నువ్వు చేసి చూపిస్తే నాది ఎంతసేపు ఇమిటేషన్ మీదకి పోతది. నేను పప్పెట్‌ని కాదు. నాకు స్ట్రింగ్స్ వద్దు. నేను ఒక ఆర్టిస్ట్‌నే. డైరెక్టర్ కూడా ఒక ఆర్టిస్టే. కలిసి దాన్ని డెవలప్ చేద్దాం. దెన్ మీలాగే అన్ని ఇమేజెస్ కనబడాలంటే మీలాగే ఉంటది సినిమా. అప్పుడు అది ఒక డైరెక్టరే అన్ని క్యారెక్టర్స్‌లో ఉన్నట్టు ఉంటది. అది నాకు ఎందుకో అన్‌కంఫర్టబుల్ అనిపిస్తుంది.